ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్దశేష వాహన సేవలో శ్రీ పద్మావతీదేవి అభయ ప్రదానం. తిరుచానూరు క్షేత్రంలో వైభవపేతంగా కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ. తిరుపతి కపిలతీర్థంలో రుద్రహోమం పరిసమాప్తి. టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా శ్రీ పద్మావతీదేవి బ్రహ్మోత్సవాలు. భక్తులకు అందుబాటులో శ్రీవారి లడ్డూలు, టీటీడీ డైరీ క్యాలెండర్లు. వెండి నంది వాహన సేవలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం. హరహర మహాదేవ స్మరణలతో మారుమోగిన శ్రీకాళహస్తీశ్వరాలయం. పెద్దశేష వాహన సేవలో తిరుమల శ్రీనివాసుడి ఇష్టసఖి శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతీదేవి అద్భుతంగా అభయప్రదానం చేశారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 2వ రోజైన మంగళవారం ఉదయం అమ్మవారి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, పుష్పమాలలతో అమ్మవారిని దివ్యశోభితంగా అలంకరించి అర్చకులు వాహన మండపంలో పెద్దశేష వాహనంపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత భాజా భజంత్రీలు, భక్తుల పద్మావతీదేవి నామస్మరణల నడుమ అమ్మవారు పెద్దశేష వాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయక భక్తులు లోకపావని శ్రీ పద్మావతీదేవి పెద్దశేష వాహన సేవలో పరవశులయ్యారు. ఇక శ్రీ పద్మావతీదేవి పెద్దశేష వాహన సేవలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు పెద్దశేష వాహన సేవలో తమ కళలను ప్రదర్శించి సిరుల తల్లికి నృత్య నీరాజనం సమర్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టికెట్ల కేటాయింపు, టోకెన్ల మంజూరు, భక్తులకు ఏర్పాట్లు, దర్శన సమయాల పెంపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుపతిలోని కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజ పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. कैलासशिखरावासा परब्रह्मस्वरूपिणे कामाक्षी वामभागाय कपिलेशाय मङ्गलम्। हर नमः पार्वती पतये। ओम नमः शिवाय। తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च तीर्थ्याय च कूल्याय च नमः पार्याय च भार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः तार्याय च लाद्याय च नमः शस्याय च फेण्याय च नमः सिगत्याय च प्रभात्याय च। చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం సాగర తీరాన ఋషికొండ సమీపంలో కొలువైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే వివిధ రకాల క్రతువుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో చివరి రోజున ఆలయంలోని యాగశాలలు అర్చకులు ఆగముక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి స్వామి అమ్మవార్లకు నివేదనలు, నీరాజన సమర్పణ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై అభిషేక జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు.
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి టీటీడీ శ్రీ పద్మావతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎంతో భక్తి ప్రపత్తులతో సారెను సమర్పించారు. టీటీడీ మహిళా ఉద్యోగులు ప్రతి ఏటా అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సారెను సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన మంగళవారం శ్రీ పద్మావతి ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు బి హేమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ బి లక్ష్మీదేవిల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు ఆలయం వెలుపల ఉన్న వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడి నుండి అమ్మవారి కోసం తీసుకొచ్చిన చీర, సారెలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫలాలు, మధుర పదార్థాలతో సారెను సమర్పించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు బి హేమలత, వర్కింగ్ ప్రెసిడెంట్ బి లక్ష్మీదేవి ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరం మేనేజ్మెంట్ ఘనంగా ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అలాగే మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్తీక బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి సారివ్వడానికి టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి, అలాగే ఈవో గారికి, వీరబ్రహ్మం గారికి, అలాగే డిప్యూటీ హరినాథ్ సార్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సారిని సమర్పించడానికి మాకు చాలా అదృష్టంగా భావిస్తూ కోరుకుంటున్నాము. గత 10 సంవత్సరములుగా మేము అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ పద్మావతి మహిళా అసోసియేషన్ తరఫున సార్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మా టీటీడీ ఎంప్లాయీసు మరియు టీటీడీలో పనిచేయే మహిళా ఎంప్లాయీసు, మన తిరుపతి పుర ప్రజలు, మన రాష్ట్రము అందరూ సురక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ మేము ఈ సార్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం సార్ ఇస్తామని అమ్మవారికి మేము ముక్కున్నాం, అదేవిధంగా ఇస్తాము. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఒకే నినాదంతో మేము అమ్మవారికి సార్ ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. వెండి నంది వాహన సేవలో ఆది దంపతులైన శివపార్వతులు శోభాయమానంగా తేజో విరాజితంగా భక్తులను అనుగ్రహించారు. ఎంతో విశేషంగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వెండి నంది వాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. అర్చకులు శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి, శ్రీ సోమస్కందమూర్తిని సర్వశోభితంగా పుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి నందిపై వేంచేపు చేశారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద శివపార్వతులకు అర్చకులు ప్రత్యేక పూజలతో కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం ప్రదోషకాల సమయంలో ఆలయ వీధులలో ఆది దంపతుల వెండి నంది వాహన సేవ వేడుకగా సాగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నేత్రపర్వంగా జరిగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని ఉంచి భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై వ్రతకథలను శ్రవణం చేస్తూ భక్తులు అర్చకుల సూచనలతో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. ఇక కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలతో నిర్వహించిన అభిషేకాన్ని వీక్షించి భక్తులు తరించారు. భక్తులకు అమృతతుల్యమైన తిరుమల శ్రీవారి లడ్డూలను టీటీడీ తిరుచానూరు క్షేత్రంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి
25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ప్రతిరోజు 10,000 లడ్డూలను భక్తులకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం నుండి భక్తులకు శ్రీవారి లడ్డూలను తిరుచానూరులోని లడ్డూ కౌంటర్లో విక్రయిస్తున్నారు. అమ్మవారి దర్శనం, వాహన సేవల వీక్షణం కోసం విచ్చేసిన భక్తులు శ్రీవారి లడ్డూలను తీసుకుని సంతృప్తిగా తమ ఇళ్లకు వెళ్తున్నారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులతో పాటు అమ్మవారి బ్రహ్మోత్సవాలను వీక్షించాలనే సంకల్పంతో భక్తులు విశేషంగా తిరుచానూరు క్షేత్రానికి తరలివస్తున్నారు. ఇలా వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరు ఆలయం వెలుపల వాహన మండపం సమీపంలో 2026వ సంవత్సరంకు సంబంధించిన టీటీడీ డైరీ క్యాలెండర్లను అందుబాటులో ఉంచింది. తిరుచానూరు అమ్మవారి దర్శనానికి, బ్రహ్మోత్సవాలను తిలకించడానికి విచ్చేసే భక్తులు టీటీడీ పుస్తక విక్రయశాలలో టీటీడీ డైరీ క్యాలెండర్లను ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ద్రవ్యాలలో శ్రీ మృత్యుంజయ స్వామివారి సుగంధ పరిమళ దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. పంచభూత లింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానపరశునాంబికాదేవి సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం చేశారు. కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు మృత్యుంజయ స్వామివారికి పవిత్ర జలాలు, పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తర్వాత గంధం, కుంకుమ, పుష్పాలతో స్వామివారికి అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసలుతున్న మహానంది శివనామస్మరణలతో మారుమోగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శ్రీ మహానందీశ్వరాలయంలో నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను తన్మయులను చేసింది. ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ నందీశ్వరుని చెంత అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. తర్వాత నందీశ్వరునికి పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత మహానందీశ్వరుడికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నైవేద్యం, హారతులు అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా సీతారామచంద్ర స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి దామోదర్ దంపతులతో అర్చకులు సంకల్ప పూజలు చేయించారు. అనంతరం కాశీ విశ్వేశ్వరునికి ఆరాధనలు పూర్తి చేసి లక్ష బిల్వార్చన జరిపారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపానికి పూజలు చేసి ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. ఆపై ఓం, స్వస్తిక్ అలంకారాల్లో ప్రమిదలను పేర్చి దీపోత్సవం నిర్వహించారు.
తిరుపతి జిల్లా పుత్తూరులో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గౌరీ శంకరుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో విశేషంగా జరుగుతున్న కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు గౌరీ శంకరులను బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి చక్కటి వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. మేళతాళాలు, వేదమంత్రోచ్చరణల నడుమ గౌరీ శంకరుని కళ్యాణం వేడుకగా జరిగింది. అనంతరం గర్భాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు హారతులు సమర్పించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి క్షేత్రం పెన్నా నది తీరంలో కొలువైన శ్రీ శివకేశవ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. జనమేజయ మహారాజు పాలనాకాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రాంగణంలో కొలువు తీరిన పరమశివుడికి రుద్రాభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నాగాభరణం, పుష్పమాల, గంధం, కుంకుమలతో స్వామివారిని అలంకరించి నివేదన, హారతులు సమర్పించారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. నంద్యాల పట్టణం శ్యామకాలువ సమీపంలో కొలువైన శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రథమ నందీశ్వరాలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ కేదారేశ్వరి దేవి సమేత శ్రీ ప్రథమ నందీశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మహిళలు కోలాట ప్రదర్శనలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. ప్రథమ నందీశ్వరుని పల్లకీ సేవలో పాల్గొని భక్తులు తరించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. ఖమ్మంలో కొలువైన ప్రసిద్ధ శ్రీ గణపేశ్వరాలయం భక్తులతో కలకల్లాడింది. భక్తులు స్వామివారి దర్శనార్థం ప్రాతకాలం నుండే అధిక సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో సందడిగా కనువిందు చేసింది. అర్చకులు గర్భాలయంలో శ్రీ గణపేశ్వరుడికి అభిషేక, ఆరాధనలు జరిపి పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి తన్మయులయ్యారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. నల్గొండ పట్టణం తులసీనగర్లో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో గాయత్రి మహాయజ్ఞం వేడుకగా జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహించిన శ్రీ గాయత్రి మహాయజ్ఞంలో హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి పంచామృతాలతో చక్కగా అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి గాయత్రి మహాయజ్ఞం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళం నగరం నక్కవీధిలోని శ్రీ జటలేశ్వర స్వామి ఆలయం హరహర మహాదేవ స్మరణలతో మారుమోగింది. ఈ పుణ్యప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ జటలేశ్వరుడికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపారు.
కార్తీక మాసోత్సవాల్లో భాగంగా పరమశివుడికి పంచామృతాలు, విభూతి, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై బిల్వపత్రాలతో అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం కనుల పండుగ జరిగింది. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే అభిషేకం జరిపారు. భక్తులు స్వయంగా కాశీ విశ్వేశ్వరునికి శుద్ధ జలాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని ఆనంద తన్మయులయ్యారు. ఓం నమ శివాయ స్మరణలు చేస్తూ అభిషేక ప్రియుడైన పరమశివుని సేవలో తరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 71,208 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,135 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.